అమరావతి చిత్ర వేదిక కార్యక్రమం గుంటూరు నగరంలోని గొజ్జనగుండ్ల రోడ్లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళాకారులు 4 గోడల మధ్య ఉంచిన తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకే చిత్ర కళావీధి ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మాటలకు అందని భావాలకు రూపాన్ని ఇచ్చేదే కళ అని అన్నారు. కళ అనేది మానవాళి కనుగొన్న అత్యంత ప్రాచీన భాష అని అన్నారు. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రి కందుల దుర్గేష్ కల్చరల్ క్రియేటివిటీ చైర్పర్సన్ బోడపాటి తేజస్వినులకు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, బోర్ల రామాంజనేయులు, దూలిపల్ల నరేంద్ర, లిట్ క్యాంప్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కళాఖండాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మీ అనితర సాధ్యమైనటువంటి ప్రతిభకి మరొకమారు నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పైన ఎండ తాకిడి, కింద మా ఉపన్యాసాల జోరు, వీటి మధ్యలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ఇది ఒక ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమం. దయచేసి మీరందరూ కూడా మేమందరం మాట్లాడినటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సింది, ఎవరైనా ఎక్కడైనా సరే ఒక ఆర్ట్ గ్యాలరీలో తమ యొక్క ప్రతిభను చూపించుకుని ఆ 4 గోడల మధ్యకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆ 4 గోడల్ని ఛేదించుకుని బయటకు వచ్చి తమ ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం కానీ, 10 మంది వాటిని చూసి ఆస్వాదించేటువంటి అవకాశం కానీ, తద్వారా ఆ చిత్రపటాన్ని వేసినటువంటి కళాకారుడు తన్మయత్వం చెందేటువంటి అవకాశం కానీ ఇలాంటి చిత్రకళా వీధి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని మా శాఖ నమ్మింది. అందులో ప్రధానంగా ఈ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి తేజస్విని గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మొట్టమొదటగా రాజమహేంద్రవరం, కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తర్వాత రాజకీయ చైతన్యం అత్యద్భుతంగా ఉన్నటువంటి గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ద్వితీయ విఘ్నం లేకుండా సాగిస్తున్నాం. ఆ తర్వాత కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించి, ముఖ్యంగా ఎవరైతే సరైనటువంటి ప్రాచుర్యానికి నోచుకోనటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభ ఇక్కడ ప్రదర్శించుకునే విధంగా అవకాశం కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వారి ముగ్గురి కలయికలో నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు కూడా గమనించండి, ఇక్కడ పురస్కారాలు కానీ కళారూపాలకు కానీ ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి వేదికగా మా శాఖ ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నాను. మీరు ఉపన్యాసాలు విన్నారు, మీకు పాఠశాల కానీ కళాశాల కానీ సెలవు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఈరోజు ఇబ్బంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చిత్రపటాన్ని వీక్షించండి, గమనించండి. వారు ఎంత కష్టంగా తమ కుర్చీతోటి కాన్వాస్ మీద అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేశారో వాటన్నిటిని మీరు చూసి తద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొంది మీరు కూడా ఒక్క కళారంగమనే నేను చెప్పడం లేదు, మీకు ఏ రంగాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలలో పూర్తి స్థాయిలో మీ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, అది సాధించుకోవడానికి మీ చదువుతో పాటు మీరు ఇతరత్ర రంగాల్లో కూడా మీరు మంచి లక్షణాలను పెంపొందించుకుంటే ఖచ్చితంగా తర్వాత మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో మీరు నాయకులుగా ఉండగలుగుతారనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇది కేవలం మీకు ఔత్సాహికులైనటువంటి కళాకారులకు, దాంతోపాటు ఎవరైతే కళల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ ఒక సదవకాశం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కొంతమంది విమర్శిస్తున్నారు రహదారిని మూసేసి ఈ కార్యక్రమం చేయాలని. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ఏనాడు కూడా 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వ హయాంలో కళాకారుల మొహంలో చిరునవ్వు మనం చూడలేదు. వారికి ఇచ్చేటువంటి పురస్కారాలు ఆపేశారు. అది ఉగాది పురస్కారాలు కానివ్వండి, కళారత్న పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి,
నాటక పురస్కారాలు కానివ్వండి, దేనిని కూడా వారు ఏ ఒక్క రోజును కూడా అమలు చేయలేదు. ఇవాళ మళ్ళీ మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పురస్కారాలని మళ్ళీ కొనసాగిస్తున్నాం, మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. తద్వారా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం, ఏదైతే కళారూపాలు అత్యద్భుతమైనటువంటి రూపాన్ని పోసుకుని ప్రపంచ విఖ్యాతంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయో అటువంటి కళాకారుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా సరే సర్వవేళలా కూడా సిద్ధంగా ఉంటుందనేటువంటి మాటని నిరూపించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పుడిప్పుడే లేత వయస్సులో ఉన్నటువంటి విద్యార్థినిమణులు మీరందరూ ఈ రంగం పట్ల కూడా మక్కువ పెంచుకోండి. ఇక్కడ మీరు ఆ కళారూపాలు చూస్తే ఎంత అద్భుతంగా వారు చేశారో మీకు అర్థమవుతుంది. దాని వెనక ఉన్నటువంటి కృషి మీకు అర్థమవుతుంది. దాన్ని మీరు కూడా అలవర్చుకోండి. ఒక నాటకం కానీ, ఒక పాట కానీ, లేకపోతే ఒక నృత్యం కానీ, ఒక కళారూపం కానీ, జానపద కళారూపాలు కానీ ఎందులో అయినా సరే మీకు ఆసక్తి ఉంటే దాన్ని పెంచి పోషించుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సదా సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని మరొక మారు మీ అందరికీ తెలియజేస్తూ, అందిపుచ్చుకోవాల్సిందిగా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.